హెచ్సీయూ భూముల వ్యవహారంలో సీఎం రేవంత్ తీరుపై బీజేపీ ఎంపీ ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో కేటాయింపులు చేసినా వేల కోట్లు ఖర్చు పెట్టలేని స్థితి ఏర్పడిందని, భూముల అమ్మకం వంటి పిచ్చి పనులు చేయడం సరికాదన్నారు. భూములు అమ్మకం ద్వారా 12,000 కోట్లు వస్తాయని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి బడ్జెట్లో పెడితే దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకించామన్నారు. భూమిని విక్రయించాలని ఏ ముఖ్యమంత్రి భావించినా వ్యతిరేకించాల్సిందేనని ఈటల అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి కడుపు కట్టుకొని పనిచేస్తామని చెప్పి ఇప్పుడు విద్యార్థుల భూములు విక్రయించాలనుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, గిన్ని హామీలు ఇస్తాను మీరు ఎట్లా అమలు చేస్తారంటే కడుపు కట్టుకొని నోరు కట్టుకొని మేము చేస్తామని చెప్పిండ్రు. సంవత్సరం 40-50 కోట్ల రూపాయలు ఎక్కువ మేము కలెక్ట్ చేస్తామని చెప్పిండ్రు. ఇవాళ చతికిల పడ్డారు. ఇట్లాంటి హామీలు ఇచ్చే ముందు మీరు ఆలోచించుకొని చేయాలి తప్ప ఇక అనాలోచితంగా హామీలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వపరమైన భూములు మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయాల భూములు కూడా అమ్మి ఇవాళ పిల్లలకి చదువు దూరం చేసే పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కూడా రాజశేఖర గారి భూములు అమ్మి ప్రతిపాదన పెట్టినప్పుడు 12,000 కోట్ల రూపాయలు భూముల అమ్మకం ద్వారా వస్తాయని చెప్పి బడ్జెట్లో పెట్టినప్పుడు మేము మాట్లాడాం, మేము వ్యతిరేకించాం. అన్నాడు తెలంగాణ ఉద్యమకారుడిగా టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఫ్లోలీగా ఉండి వ్యతిరేకించాం. ఎప్పుడు వ్యతిరేకమే. తాతలు సంపాదించిన ఆస్తిని మనమలు అమ్ముకొని తింటోళ్ళని ఏమంటారు మీరు చెప్పండి. పెద్దలు సంపాదించిన ఆస్తిని అమ్ముకొని తింటోళ్ళని ఏమంటారు నేను చెప్పాల్సిన అక్కర్లేదు. ఎవరు అప్పుడు అమ్ముకున్నప్పుడు కూడా తప్పే అంటున్నాను, ఎవరు అమ్ముకున్నా తప్పే అంటున్నాను. ఎట్లా అమ్ముకుంటోంది